బిజినెస్ న్యూస్ బులెటిన్. దేశంలో రాత్రికి రాత్రే భారీగా పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధరలు. 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధర 60 రూపాయలు పెరిగి హైదరాబాద్ లో 965కు చేరింది. కమర్షియల్ గా గ్యాస్ సిలిండర్ ధర 115 మేర పెరిగింది. ఈ రేట్లు తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. ఖమేనీ హత్యపై భారత్ లో నిరసనలు. అమెరికా సైన్యంలో పనిచేసే భారతీయ మహిళ తీవ్ర విమర్శలు. ఒక్క దెబ్బతో గల్ఫ్ లో అమెరికా కీలక రాడార్ వ్యవస్థ దాట్ను ధ్వంసం చేసిన ఇరాన్. తెలంగాణలో రికార్డు స్థాయి ఎండలు, 2 రోజుల్లో మరింత తీవ్రత. IMD హెచ్చరికలు జారీ. హీట్ వేవ్ అలర్ట్. మండుతున్న సూర్యుడు. మరి రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు. రాబోయే 3 రోజుల్లో ఉదయం 9 గంటలకు ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు దాటనున్నట్లు తెలుపుతోంది. ఇప్పటికే పోల్చుకుంటే రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. మార్చి చివరి నాటికి దేశంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ భావిస్తోంది. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం. 440 కోట్ల ఆస్తుల అటాచ్. ఏపీ మద్యం కేసులో రిమాండ్లు, అరెస్టులు, అటాచ్మెంట్లతో జోరు మీద ఉన్నాయి. సిట్, ఈడీ సంస్థలు ఇప్పటికే కేసు దర్యాప్తుల వేగం పెంచిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేటెస్ట్ లో నిందితుల ఆస్తులను అటాచ్ చేసింది. ఈ సందర్భంగా కీలక అంశాలను ప్రస్తావించారు. ఈడీ అధికారులు లిక్కర్ కేసులో 441 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ షెల్ కంపెనీలతో 1048 కోట్లు కొల్లగొట్టారని పేర్కొనింది. మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్. 48 గంటల్లోనే అకౌంట్లు ₹1,00,000 జమ. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోకి మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి, యానిమేటర్లకు ఉచిత స్మార్ట్ ఫోన్ల పథకాలను ప్రారంభించింది. సముద్రంలో 2,500 కోట్లు ఏమవుతుందన్న టెన్షన్ లో ఏపీ తెలంగాణ రైతులు. మిడిల్ ఈస్ట్ యుద్ధం మన తెలుగు రైతులను భయపెడుతోంది. అందరూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని భయపడుతుంటే అంతకు మించిన ఒక పెను ముప్పు మన ఆక్వా మరియు పౌల్ట్రీ రంగాలను ముంచేయడానికి సిద్ధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రొయ్యల సాగు నుంచి తెలంగాణ కోళ్ల ఫారాల వరకు లక్షలాది మంది జీవనాధారం ఇప్పుడు సముద్రం మధ్యలో చిక్కుకుపోయింది. నీ కొత్త ప్రయాణం చూస్తుంటే సంతోషంగా ఉంది. రామ్ చరణ్ ట్వీట్ వైరల్. పూరి జగన్నాథ్ను దర్శించుకున్న నాగ చైతన్య, శోభిత ఒడిశాలోని పూరిలో ఉన్న జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ జంట స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరికి ఆలయ మర్యాదలతో దర్శన ఏర్పాట్లు కల్పించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టీమిండియా ఫ్యాన్ కు షాకింగ్ న్యూస్. ఆ 3 విషయాల్లో కీవిస్తే ఆధిపత్యం. మరోసారి ఓటమి తప్పదా? తెలంగాణ వారికి తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్. ఉచితంగానే ఖరీదైన వైద్యం. ఛాంపియన్ మూవీ హీరోయిన్ అనంతస్వర రాజన్ విజయ్ దళపతి అంటే పిచ్చి ఇష్టమని, అస్సలు వదులుకోలేను అని తన మనసులో మాట ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఈషాతో పెళ్లి కోసం తహతహ విడాకులపై అప్లై చేసిన తరుణ్ భాస్కర్. వైభవంగా అల్లు శిరీష్, నయనికారెడ్డి వివాహం. అల్లు అర్జున్ పెళ్లి రోజునే తమ్ముడు శిరీష్ వెడ్డింగ్. అల్లు బ్రదర్స్ ముహూర్తం బల సెట్ చేసుకున్నారు. జై TFDA సభ్యులకు నమస్కారం. నా పేరు తోట వేణుగోపాల్, క్షేత్రం సినిమా డైరెక్టర్ని. నేను రేపు జరగబోయే ఎలక్షన్స్లో మా దర్శకుల సంఘం ఎలక్షన్ తరపున విఎన్ ఆదిత్య గారు, సాయి రాజేష్ గారు, భాస్కర్ రెడ్డి గారు, సముద్ర గారు వీళ్ళ ప్యానల్కి పూర్తిగా నా మద్దతు తెలుపుతూ నా సహకారాన్ని అందించి ఈ ప్యానల్ని విజయవంతంగా గెలిపిస్తారని, మీ అందరి ఆశీర్వాదాలు పొందుతారని, తిరిగి మునుపటి జరిగిన ఎలక్షన్లో గెలిచిన వీరశంకర్ ప్యానల్ కంటే కూడా గొప్పగా సేవలు అందిస్తారని నా మనస్ఫూర్తిగా మీ అందరికీ వాగ్దానం చేస్తూ థ్యాంక్ యూ సార్. విజయ్ దళపతి సంగీత ముక్కలైన 27 ఏళ్ల వివాహ బంధం. భార్యకు విజయ్ దళపతి 250 కోట్ల భరణం. ప్రపంచమంతా పెట్రోల్ మంటలు. భారత్ మాత్రం ధీమాగా. మోదీ సర్కార్ వ్యూహం మామూలుగా లేదుగా. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు మిడిల్ ఈస్ట్ లో రగులుతున్న క్షిపణుల మోత. చమురు సరఫరా ఎక్కడ నిలిచిపోతుందో అనే అగ్రరాజ్యాలు వణికిపోతున్నాయి. పొరుగున ఉన్న పాకిస్తాన్, శ్రీలంక వంటి దేశాల్లో పెట్రోల్ ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. కానీ ఇంతటి గ్లోబల్ సంక్షోభంలోనే భారత్ ఏమాత్రం బెదరకుండా తన ఇంధన భద్రతతో ప్రపంచానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బీర్ బాటిల్లో చేపపిల్ల. హైదరాబాద్ లో మందుబాబుకు వింత అనుభవం. హైదరాబాద్ మల్లాపూర్ లో ఓ మందుబాబుకు వింత అనుభవం ఎదురైంది. తాను కొనుగోలు చేసిన కింగ్ ఫిషర్ బీర్ బాటిల్లో చేపపిల్ల కదులుతూ కనిపించడంతో అతడు విస్తుపోయాడు. దీనిపై ప్రశ్నించిన సదరు వ్యక్తి, దుకాణ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ ఘటనకు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. భారత్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ రద్దయితే ట్రోఫీ దక్కేది ఎవరికి?
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ T20 వరల్డ్ కప్ 2026 T20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ పోరులో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి? భారత్ ఛాంపియన్ అవుతుందా లేక న్యూజిలాండ్ అవుతుందా అని ఇలాంటి పరిస్థితుల కోసం ఐసీసీ ప్రత్యేక నిబంధనలు రూపొందుతోంది. సూర్య స్కెచ్ అదుర్స్ ఫైనల్లోనూ మారనున్న టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ T20 ప్రపంచ కప్ ఫైనల్ కు రంగం సిద్ధమైంది. అయితే ట్రోఫీ గెలిచేందుకు ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టకూడదని భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్లలోనూ కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైంది. గత మ్యాచ్ లో వల్లే 2 మార్పులు చేసేందుకు ప్లాన్ చేశారు. గద్దర్ ఫిల్మ్ అవార్డ్ 2025 చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్. ప్రముఖ గాయకుడు ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరిట తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా 2025 సంవత్సరానికి గాను తుది జాబితాను జ్వారీ సభ్యులు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను అందజేశారు. ఈ సమావేశంలో నిర్మాత దిల్ రాజు, నటుడు తనికెల భరణి, రోజా రమణి, మణి శర్మ, ప్రగతి తదితరులు పాల్గొన్నారు. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ నటిగా రష్మిక మందన, ఉత్తమ నటుడిగా నాగ చైతన్యను పేర్కొన్నారు. ఇంట్లో మీకోసం ఎదురు చూసే వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించారా అంటూ సజ్జనార్ ఆగ్రహం. అభివృద్ధి జరగాలంటే కొంతమంది భూమి కోల్పోవాల్సిందే. కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డి పరోక్ష వ్యాఖ్యలు. హైడ్రా, మూసి, ఖమ్మం, భూదాన్ కూల్చివేతలు ఇప్పుడు తెలంగాణలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ కూల్చివేతలపై సామాన్యుల నుంచే కాకుండా ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా రేవంత్ రెడ్డి సర్కార్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేదలకు ఇల్లు కూల్చేసి పేదల ఇళ్లను మాత్రమే వదిలేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా స్పందించిన రేవంత్ రెడ్డి పరోక్షంగా కూల్చివేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మీ దోస్తుల సాగుతోనైనా మారండి అంటూ పోలీస్ అధికారి గుండెల్ని మెలిపెట్టే మాటలు. మద్యం, గంజాయి, డ్రగ్స్ బానిసలపై యువత ప్రాణాలు కోల్పోతుండటంతో కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి చేసిన భావోద్వేగ ప్రసంగం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన ఓ యువతి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. పరిచయం క్రమంగా ప్రేమగా మారడంతో ఇద్దరు తరచూ మాట్లాడుకుంటూ ఉండేవారు. ఈ సమయంలో ఆ యువకుడు తనకు ఖరీదైన బైక్ ఇవ్వాలని యువతిని కోరాడు. ప్రియుడి కోరికలు తీర్చాలని భావించిన యువతి దగ్గర డబ్బులు లేకపోవడంతో ఇంట్లో దాచుకుని తన తల్లి బంగారాన్ని రహస్యంగా తీసుకుని విక్రయించింది. ఆ డబ్బులతో ప్రియుడికి ఖరీదైన బైక్ కొనిచ్చింది. దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన పవర్ఫుల్ ఉమెన్స్ లిస్ట్ లో మన తెలుగు వారు కూడా ఉన్నారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2026 ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. కిరణ్ బేజీ, కల్పన చావ్లా, మేరీ కోమ్, పూసర్ల వెంకట సింధు అలియాస్ పివి సింధు మరియు మిథాలీ రాజ్ వంటి వారిని ఈ రోజున మహిళలు సాధించిన సాంస్కృతిక, రాజకీయ, స్పోర్ట్స్, ఆర్థిక విజయాలను గుర్తు చేస్తోంది. గంభీర్ సార్ కు తన గర్ల్ ఫ్రెండ్ మహికాను పరిచయం చేసిన హార్దిక్. ఇక ఈ రోజు బంగారం, వెండి ధరలు చూస్తే 24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకి 16,359 ఉండగా 22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకి 15,000 ఉంది. కేజీ వెండి ధర 2,80,600 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇవి ఈ రోజుకు సంబంధించిన ప్రముఖ వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MS న్యూస్. మీ ఊర్లో, మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఏవైనా సంఘటన జరిగి ఉంటే వెంటనే మా ఛానల్ ని సంప్రదించండి. మీరు మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. మేము ఎటువంటి భయం లేకుండా మీరు మాకిచ్చే నిజమైన న్యూస్ ని మా ఛానల్ లో టెలికాస్ట్ చేస్తాము. మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాల్సిన నంబర్ 9866696179.